రండి మేడం. మినిస్టర్ గారు మేడం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నీ గురించి విన్నానమ్మా. మీ మావయ్య జయదేవ్ గురించి వైజాగ్ మాత్రమే తెలుసు. మీ వారు మిత్రా గురించి ఈ రాష్ట్రానికి మాత్రమే తెలుసు. కానీ నీ గురించి దేశమంతా తెలిసింది. మీ కుటుంబంతో పాటు మన ఊరిని, మన రాష్ట్రాన్ని గర్వపడేలా చేశావు. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ ఘనత నా ఒక్కదాంది కాదు, మా వారిది కూడా. మా వారి సపోర్ట్ లేకపోతే నాకిదంతా సాధ్యం అయ్యేదే కాదు. అలా చెప్పడం నీ సంస్కారం అమ్మా. జయదేవ్, కంగ్రాట్స్. నీకు మంచి కోడలు వచ్చింది. మిత్ర, నీకు డబుల్ కంగ్రాట్స్ అయ్యా. ఇటు కుటుంబానికి, అటు వ్యాపారానికి నీకు అనుకూలవతి అయిన భార్య వచ్చింది. రండి, కూర్చోండి. అమ్మా, కూర్చోమ్మా. నేను అక్కడ కూర్చుంటానే. సరే, జాగ్రత్త. అన్నా చెప్పన్నా. ఇప్పుడే కాదు, చెప్తాను. వెయిట్ చేయండి. కాసేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. స్పీచ్ అవ్వగానే తను అవార్డు తీసుకోవడం కోసం స్టేజ్ వెనక్కి వెళ్తుంది. అప్పుడు మనం స్టేజ్ వెనక్కి వెళ్ళి హట్ నుంచి అటే ఆవిడ్ని తీసుకుని వెళ్ళిపోతాం. మినిస్టర్, గన్మెన్స్, పోలీసులు ఉన్నారు కదా, ఆమెను ఎలా తీసుకెళ్తామన్నా? అందరినీ డైవర్ట్ చేసి ఆవిడ్ని తీసుకెళ్తాం. అది ఎలాగో టైం రాగానే చెప్తాను. అందరూ రెడీగా ఉండండి. ఓకే అన్నా. ఆగండి, ఎవరు మీరు? మేము ఎవరా? ఫంక్షన్కి వచ్చిన చీఫ్ గెస్ట్లం. చీఫ్ గెస్ట్లా? ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ మినిస్టర్ గారు. మీరు వారి తాలూకా? కాదు, మేము విఐపీలం. విఐపీలా అంటే బిజినెస్ పీపులా? మీ విజిటింగ్ కార్డు ఇవ్వండి. ఫ్యాక్టరీనే ఇంకా వీళ్ళ సొంతం కాలేదు, ఇంకా బిజినెస్లు కంపెనీలు వీళ్ళకెక్కడివి? మీరు కొంచెం తప్పుకోండి. అదేంటి వాళ్ళని పంపించారు, మమ్మల్ని మాత్రం ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళు గెస్టులు మేడం. పాసులు చూసి పంపించాను. విఐపీలకైతే ఇన్విటేషన్ చూసి పంపిస్తాం. గెస్టుల్లా వెళ్ళటానికి పాసులు లేవు, విఐపీలా వెళ్ళటానికి ఇన్విటేషన్ లేదు. ఇక్కడే ఇరుక్కుపోయాం. ఛ! ఇన్విటేషన్ ఎందుకు లేదు? ఈవెంట్ ఆర్గనైజర్ స్వయంగా నాకు కాల్ చేసి రమ్మని చెప్పాడు. ఇప్పుడే వాడికి కాల్ చేసి ఇక్కడికి రమ్మంటాను. ముందు మీరు పక్కకు జరగండి, గెస్ట్లు వస్తున్నారు. ప్లీజ్ పక్క జరగండి. ఏమైందా ఆంటీ? వాడు కాల్ లిఫ్ట్ చేసి చావట్లేదు. వివేక్, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. నువ్వు రమ్మంటే వచ్చాను, నేనేం చెప్తాను మా. మనది నందన్ ఫ్యామిలీ అని చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మేము నందన్ ఫ్యామిలీ వాళ్ళం. ఇలాంటి కబుర్లు చాలా విన్నాంలే. రోజు మీలాంటి వాళ్ళని చూస్తూనే ఉంటాం. వాళ్ళు ఇందాకే లోపలికి వెళ్ళారు. వెళ్ళండి ఇక్కడి నుంచి. లాభం లేదాంటీ, ఇలా ఇన్సల్ట్ అయ్యే బదులు మనం ఇంటికి వెళ్ళిపోవడం బెటర్.
జాను రా. చూడండి సార్, ఆ ఫ్లెక్సీలో ఉందే లక్ష్మి తన చెల్లెలే ఈ జాను. ఏంటి ఈవిడ లక్ష్మీ మేడం సిస్టరా? అవును, మీకంతగా డౌట్ ఉంటే కనుక్కోండి. ఏమయ్యా ఒకసారి వెళ్ళారా? సార్. వీళ్ళు లక్ష్మీ మేడం తాలూకు అంటున్నారు, ఒకసారి వెళ్ళి కనుక్కోనరా. ఓకే సార్. సార్, వాళ్ళు మీ వాళ్ళేనా సార్? ఓకే పంపించండి. సార్. అవును సార్, పంపించమన్నారు. సారీ మేడం, వెళ్ళండి. రండి. చూసావా జాను, ఇది మీ అక్క పవర్ అంటే. మనం నందన్ ఫ్యామిలీ అని చెప్పినా లోపలికి ఎలో చేయలేదు. నువ్వు లక్ష్మి సిస్టర్ అని చెప్పగానే సారీ చెప్పి మరి గౌరవంగా లోపలికి తీసుకొచ్చారు. ఇప్పటికైనా వదిన విలువ తెలుసుకో. ఆవిడికి అవార్డు వచ్చింది కాబట్టి అంత విలువ రేపు మనకి వస్తుంది. ఆగండి, ఎవరు మీరు? ముందు మీరు పక్క జరగండి, గెస్ట్లు వస్తున్నారు. ప్లీజ్ పక్క జరగండి. ఆ లక్ష్మి కావాలని ఇలా చేసిందాంటీ. సెక్యూరిటీతో చెప్పి మనల్ని ఇన్సల్ట్ చేసింది. అనవసరంగా వచ్చాం. ఫంక్షన్కి మినిస్టర్ గారు, విఐపీలు, వివిఐపీలు అంతా వచ్చారు. వీళ్ల ముందు నేను స్టేజ్ ఎక్కి చప్పట్లు కొట్టించుకుంటానో లేదో. ఆ ఆర్గనైజర్ సచ్చినోడు ఎక్కడున్నాడో కనిపించట్లేదు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటే ఇదే. ఇంతకీ వీళ్ళు వచ్చారో లేదో. వచ్చారు. ఇక ఈరోజు ఈ లక్ష్మి చచ్చింది. ఏంటి మేడం, ఎంతమంది పోలీసు సెక్యూరిటీ ఉన్నారు? ఉంటే మనకేంటి? ఏదైనా తేడా జరిగితే రిస్క్ మనీషా కానీ మనకు కాదు కదా. ఆంటీ, ఇప్పుడే వస్తాను. పదండి. ఏంటి మనీషా, ఇక్కడ చాలా టైట్ సెక్యూరిటీ ఉంది. మనం ఇక్కడ ఉండటం అవసరమా? అవసరమే. ఇక్కడే ఉంటే మన మీద ఎవరికీ డౌట్ రాదు. కావాలంటే జరగబోయే గందరగోళంలో మనం కూడా లక్ష్మిని సేవ్ చేస్తున్నట్టు నటించొచ్చు. మన రౌడీల నుంచి లక్ష్మిని మనం కూడా సేవ్ చేయలేం మనీషా. ఇంతకీ వాళ్ళ ప్లాన్ ఏంటి? ఫోన్ చేస్తాను, నువ్వే అడుగు. సారీ మేడం. చెప్పండి మేడం. మనీషా మాట్లాడుతుందంట. ఇక్కడ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంది. ఇంత క్రౌడ్లో దాన్ని ఎలా చంపబోతున్నారు? ఇక్కడ చంపం మేడం. అవార్డు తీసుకోవడానికి ఆమె స్టేజ్ వెనక వెళ్ళినప్పుడు మేము కూడా వెనక వెళ్ళి ఆమెని కిడ్నాప్ చేసి బయటికి తీసుకెళ్ళిపోతాం. సిటీ అవుట్స్కట్స్కి తీసుకెళ్ళి అక్కడ ఆమెని చంపేసి మేము సిటీ వదిలి వెళ్ళిపోతాం. మీరు ఈలో పేమెంట్ పంపించండి. పనవగానే మీరు ఎక్కడున్నా మీ పేమెంట్ మీకు అందుతుంది. పొరపాటున ప్లాన్ ఫెయిల్ అయ్యి మీరు దొరికిపోతే మా పేర్లు బయటికి రాకూడదు. లేదు మేడం, ప్లాన్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. పక్కాగా చేస్తాం. ఓకే, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అది చావాలి. మీ లైఫ్ సెటిల్ చేస్తాను. కేర్ఫుల్గా ఫినిష్ చేయండి. ఓకే మేడం. వాళ్ళు రెడీగా ఉన్నారు. మనం కూడా లక్ష్మీ చావుని చూడటానికి రెడీగా ఉందాం. మనం కలిసి వెళ్తే వాళ్ళకి డౌట్ వస్తుంది.
నేను ముందు వెళ్తాను, మీరు తర్వాత రండి. మేడం, సారీ మేడం, నించుంటే ఆడియన్స్కి డిస్టర్బెన్స్ కదా, అందుకని. ఈరోజు మనీషా కళ నెరవేరబోతోంది. కాకపోతే అది పీడకల కాకూడదు మేడం. అప్పుడే కదా మీ కళ నెరవేరుతుంది. ఉమ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫంక్షన్కి విచ్చేసిన అందరికీ సాదర స్వాగతం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనడానికి ఈనాటి అవార్డు గ్రహీత శ్రీమతి లక్ష్మీ మిత్రానందన్ గారు ప్రత్యక్ష ఉదాహరణ. ఎంతో శ్రమించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారికే ఈ అవార్డు వరిస్తుంది. అలాంటి అత్యుత్తమ అవార్డు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అది ఒక మహిళకు రావడం మనకు ఎంతో గర్వకారణం. శ్రీమతి లక్ష్మీ మిత్రానందన్ గారి గురించి మనకు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. అందుకే వారికి అవార్డు ప్రదానం చేసే ముందు వారిని అవార్డు ఎందుకు వరించిందో మనం తెలుసుకోవాలి. లక్ష్మి గారి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను వారి భర్త శ్రీ మిత్రానందన్ గారు మన కోసం ఒక స్పెషల్ ఏవి తయారు చేయించారు. ఇప్పుడు అది చూద్దాం. ఏంటండి ఇదంతా? నా గురించి ఏం చూపించబోతున్నారు? చూస్తావు కదా. ఇంట్లో లక్ష్మి వేసే వేషాలు చూపించిపోతున్నారు. ఇంట్లో చూసే చాలదా, మళ్ళీ ఇక్కడ కూడా చూడాలా? నువ్వేం మాట్లాడవేంటి మనీషా? నాది సేమ్ ఫీలింగ్ ఆంటీ. ఆ లక్ష్మి ఎన్ని వ్యధ వేషాలు వేసినా ఈ రోజుతో దాని చాప్టర్ క్లోజ్. వదిన గురించి నువ్వు మర్చిపోయినవన్నీ ఇప్పుడు కళ్ళారా చూడబోతున్నావు. అవి చూసైనా బుద్ధి తెచ్చుకో. నేనేమీ మర్చిపోలేదు. నాకు తెలియని ఆవిడ రహస్యాలు ఏవీ లేవు. స్వామి, నేనే బాలక. నిన్ను కూడా ఈ ఫంక్షన్ కి పిలిచారా? అంతేలే, మీకు బాధ వస్తే నన్ను పిలుస్తారు, ఆనందం వస్తే మర్చిపోతారు. సారీ స్వామి. మీ అమ్మా నాన్నతో ఉన్నారు కదా, మీరు సంతోషంగా ఉన్నారు. ఇక నన్నెందుకు గుర్తుంచుకుంటారు? సారీ చెప్పాను కదా. చిన్నపిల్లలం కదా స్వామి, క్షమించొచ్చుగా. సరే, క్షమించాను. ఇంతకీ తనెక్కడా? ఎవరు? లక్కీనా? తనకి కాలికి దెబ్బ తగిలింది, ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. అవునా బాలక? స్వామి, ఈరోజు మా అమ్మకి అవార్డు ఇస్తున్నారు, తెలుసా? తెలీదు నాయనా. మరి నువ్వెందుకు వచ్చావు? నాకు ఓ పని తగిలింది, అందుకే రావాల్సి వచ్చింది. నీకు ఇక్కడేం పని స్వామి?
ముందు ముందు నీకే తెలుస్తుందిలే. అప్పటి వరకు నేను నీ పక్కనే కూర్చుంటాను, సరేనా? సరే. లక్కీ లేని లోటు నీ వల్ల తీరిపోతుంది. ఇద్దరం కలిసి అమ్మ అవార్డు తీసుకోవడం చూద్దాం. కుమారి భాగ్యలక్ష్మి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిగా మారిన జీవిత ప్రయాణం. ఇది ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి వ్యాపార రంగంలో ఈ దేశపు అత్యున్నత పురస్కారం సాధించిన విజయ గాథ. ఇది తనలాంటి ఎంతో మంది స్త్రీలకు స్ఫూర్తినిచ్చే సక్సెస్ స్టోరీ. తను పుట్టగానే అమ్మా నాన్నలు చనిపోతే తన తోబుట్టువులైన తమ్ముడు చెల్లెల్ని తనే అమ్మా నాన్న అయి పెంచింది. తాత మార్గదర్శకంలో నడిచి గొప్ప మనవరాలు అయింది. శ్రీ మిత్రనందన్ గారికి భార్య అయి నందన్ వంశానికి కోడలయింది. అంతర్గత కుటుంబ సమస్యల కారణంగా అలనాడు సీతమ్మ అడవికి వెళ్ళినట్టు శ్రీమతి లక్ష్మి అత్తారింటిని వదిలి వెళ్లాల్సి వచ్చింది. మున్నార్లో భర్త అత్తింటి వారు సమీపంలోనే ఉన్నా వారి కంట పడకుండా అజ్ఞాతవాసం చేసింది. ఒక కుమారుడికి తల్లై ప్రముఖ పారిశ్రామికవేత్త జేఎంఆర్ గారికి కూతురై ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. అత్తారింటికి చేరుకుని అత్తామామల ఆశీర్వాదంతో నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చైర్మన్ అయింది. చైర్మన్ గా తను సాధించిన విజయాలు ఎన్నో. భార్యగా, తల్లిగా, కోడలిగా, చైర్మన్ గా జీవితంలో తను ప్రతి పాత్రని అత్యున్నతంగా పోషించింది. ఇంట బయట ఎన్నో సమస్యలతో పోరాడి గెలిచి చరిత్ర సృష్టించింది. అందుకే ఈరోజు ఈ అత్యున్నత పురస్కారం తనని వరించింది. తన గురించి మరికొందరి మాటల్లో, మీ అందరికీ భాగ్యలక్ష్మి, కానీ మాకు మా ఊరికి మాత్రం లచ్చమమ్మ. అందరూ తమ పొలాన్ని సొంతంగా వ్యవసాయం చేసో లేదా కౌలుకో గుత్తకో ఇచ్చి సంపాదన ఆశిస్తారు. కానీ మా లచ్చమమ్మ తమ పొలాన్ని భూములు లేని మమ్మల్ని పండించుకోమన్నారు. మాకు ఆ నేల తల్లి ఎంతో, ఆ లచ్చమమ్మ అంతే. జయదేవ్ సార్, మిత్రా సార్ ఉన్నప్పుడు వర్కర్స్గా మేము చాలా ఆనందంగా ఉన్నాం. లక్ష్మీ మేడం వచ్చాక మేము వారి కుటుంబ సభ్యులం అయ్యాం. మా మేడం మా యజమాని కాదు, మా అమ్మ, మా కూతురు, మా చెల్లెలు, మా అక్క, మా మనవరాలు, మా దేవత. చాలా ఆఫీసుల్లో వర్క్ చేసే స్టాఫ్కి ల్యాప్టాప్స్కి తేడా ఉండదు. మనుషుల్ని మిషన్లని ఒకేలా చూస్తారు. కానీ మా చైర్మన్ మేడం అలా కాదు. ఆఫీసులో మా గురించి మాత్రమే కాదు, ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా పట్టించుకుంటారు. వారు కష్టపడుతూ మాకు స్ఫూర్తినిస్తారు. మా ఇన్స్పిరేషన్, మా రోల్ మోడల్ మా లక్ష్మీ మేడం. ఏంటండి ఇదంతా? నా గురించి ఎందుకంత గొప్పగా చెప్పించారు? యూ డిజర్వ్ ఇట్ లక్ష్మి. నీ గురించి బయట వాళ్ళకి సరిగ్గా తెలియకపోవడమే కాదు, ఇంట్లో వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు. నీ ప్రయాణం ఎక్కడ మొదలైందో, నువ్వు పరిస్థితులతో, మనుషులతో ఎంతలా పోరాటం చేశావో అందరికీ తెలియాలనుకున్నాను. నీ భర్తగా అది నా బాధ్యత కూడా. ఈ గుర్తింపే కదమ్మా నువ్వు కోరుకున్నావు మిత్ర నుండి. మిత్ర నోటి నుండి ఈ మాటలే కదా నువ్వు ఆశించావు. అవును మావయ్య గారు, ఆయన మాటలు ఆ అవార్డు కన్నా గొప్పవి. నేనేదో సాధించానని అందరూ అంటున్నారు, కానీ
మిత్ర గారి మనసుని గెలుచుకున్నాను.